ఒక్కసారి ఊహించండి, ఒకరోజు ఉదయాన్నే మీరు నిద్రలేవగానే మీ చుట్టూ ఉన్న పంటలు పొలాలు ఉన్నట్లుండి వాడిపోవడం మొదలయ్యాయి. కేవలం కొన్ని రోజుల్లోనే ఆ పచ్చదనం పూర్తిగా మాయమై ఒకప్పుడు పంట పొలాలతో కలకల్లాడిన భూమంతా ఇప్పుడు ఎండిపోయి బీటలు పడిన నేలగా మారిపోయింది. తినడానికి ఆహారం కరువైపోయింది. ఒక్క విత్తనం కానీ ఒక్క కాయగూర కానీ దొరకని పరిస్థితికి ప్రపంచం దిగజారింది. ఆహారం లేక లక్షల మంది ఆకలితో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఊహించుకోవడానికే భయంగా ఉంది కదా. కానీ అమెరికా చెబుతున్న దాని ప్రకారం అక్షరాల ఇదే చేయాలనుకుంది చైనా. పంట పొలాలను నాశనం చేసి జనాలు ఆకలితో చనిపోయేలా చేయాలని దారుణమైన కుట్ర చేసింది డ్రాగన్ దేశం. ఇంతకీ ఆ కుట్ర ఎలా చేసింది? చైనా ఇంత దుర్మార్గానికి దిగజారిందని ఎలా బయటపడింది? అసలు దీని వెనుకున్న డ్రాగన్ మాస్టర్ ప్లాన్ ఏంటి? అన్నింటికంటే ముఖ్యంగా ఇండియా ఇప్పుడు ఏం చేయాలి? ఆగ్రో టెర్రరిజం. ఇప్పుడు ఈ మాట ప్రపంచం మొత్తం మారిమోగిపోతుంది. దీనికి కారణం చైనాకు సంబంధించిన కొంతమంది శాస్త్రవేత్తలు ఈ మధ్య చేసిన ఓ దారుణమైన పని. సాధారణంగా ఒకప్పుడు యుద్ధాలంటే కత్తులు బాణాలతో కొట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత తుపాకులు ఫిరంగులు వచ్చాయి. ఆ తర్వాత విమానాలు ఆటమాములు వచ్చాయి. కానీ ఇప్పుడు కాలం ఇంకా మారింది. డైరెక్ట్గా యుద్ధం చేయకుండా ఇండైరెక్ట్గా శత్రు దేశాన్ని ఆర్థికంగా సామాజికంగా నాశనం చేయడానికి సైలెంట్గా బయోయుద్ధం మొదలవుతుంది. అంటే శత్రువులని లేదా తమ దారికి అడ్డంగా ఉన్న దేశాలని నాశనం చేయడానికి ఫంగస్లు వైరస్లు లేదా బ్యాక్టీరియాలతో సీక్రెట్గా దాడులు చేసి ఆ దేశంలో అల్లకల్లోలం సృష్టించడం అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే సెవెంత్ సెన్స్ సినిమాలో చైనా ఓ వైరస్తో ఇండియాపై దాడి చేస్తుందే అలా అన్నమాట. దీన్నే బయోటెర్రరిజం అని కూడా అంటారు. అయితే మనుషులపై కాకుండా వ్యవసాయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించడాన్నే ఆగ్రో టెర్రరిజం అంటున్నారు. ఆగ్రో టెర్రరిజం ద్వారా ఓ దేశ ఆహార ఉత్పత్తి వ్యవస్థపై దాడి చేస్తారు. అంటే వైరస్ బ్యాక్టీరియా ఫంగస్ లాంటి బయో వెపన్స్ని ఉపయోగించి పంటలను నాశనం చేయడం, పశువులకు వ్యాధులు వ్యాప్తి చేయడం లేదా ఆహార వస్తువులను కలుషితం చేసి ఆ దేశ ఆహార భద్రతను దెబ్బతీస్తారు. ప్రజలను ఆకలితో అలమటించేలా చేసి దేశ ఆర్థిక వ్యవస్థను కూలదోసి రాజకీయ అస్థిరతను సృష్టించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ దాడి కనిపించదు, శత్రువు మనం నేరుగా దాడి చేయడు, కానీ దాని ప్రభావం మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి ఈ టాపిక్ హైలైట్ కావడానికి కారణం రీసెంట్గా అమెరికాలో చైనాకి చెందిన 33 ఏళ్ల యుంకింగ్ జూన్, 34 ఏళ్ల జూనియంగ్ లియు అనే ఇద్దరు సైంటిస్టులని అమెరికన్ FBI పట్టుకుంది. వాళ్ళిద్దరి దగ్గర నుంచి స్కాబ్ అనే ఓ డేంజరస్ ఫంగస్ని స్వాధీనం చేసుకున్నారు. దీన్ని పుసారియం గ్రేమినేరియం లేదా పుసారియం హెడ్బ్లైట్ అంటారు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఓ దేశ ఆహార వ్యవస్థకి అత్యంత అవసరమైన గోధుమ, బార్లీ, మొక్కజొన్న, ఓట్స్, బియ్యం లాంటి ధాన్య పంటలపై ఈ ఫంగస్ దాడి చేసి వాటిని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇద్దరిని FBI అరెస్ట్ చేసి విచారిస్తుంది. ఇది ఒక పక్క జరుగుతుండగా ఇప్పుడు మళ్ళీ చెంగ్జువాన్ హాన్ అనే ఓ శాస్త్రవేత్త ఇంకో ప్రమాదకర ప్యాథోజిన్స్ని అమెరికాలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ పట్టుబట్టాడు. ఈ విషయాన్ని అమెరికా FBI హెడ్ కష్ పటేల్ స్వయంగా చెప్పాడు. అంటే దీన్ని బట్టి చూస్తే చైనా అమెరికాపై బయోవార్ మొదలెట్టేసిందన్నమాట. నిజానికి ఈ రెండు సంఘటనలే కాదు, దాదాపు కొన్నేళ్ల నుంచి చైనా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇంకొన్నిసార్లు అమెరికాలోని ల్యాబొరేటరీస్లో పనిచేస్తూ అక్కడి నుంచి మొక్కజొన్నలోని చాలా ప్రమాదకరమైన జన్యు పదార్థాలని చైనాకి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన ఘటనలు ఉన్నాయి. అయితే ఇలాంటి ఫంగస్లు, వైరస్లు లేదా బ్యాక్టీరియాలు, ప్యాథోజిన్స్ వల్ల కలిగే ప్రమాదాలేంటి అనేది చూస్తే ఇవన్నీ ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులను, పశు సంపదలను లక్ష్యంగా చేసుకుంటాయి. కొన్ని ఫంగస్లు, వైరస్లు పంటల్లో తీవ్రమైన వ్యాధులను కలిగిస్తాయి. ఉదాహరణకు వీట్ రస్ట్ అనే ఓ ఫంగస్ గోధుమ పంటలను పూర్తిగా నాశనం చేయగలదు. ఒకసారి ఈ వ్యాధి వస్తే కొన్ని వారాల్లోనే పంట మొత్తం ఎండిపోతుంది. దీంతో గోధుమ ఉత్పత్తి నాశనం అవుతుంది. సేమ్ ఇలాగే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనే వైరస్ పందుల్లో ప్రాణాంతకరమైన వ్యాధులు వచ్చేలా చేసి వాటిని చంపేస్తుంది. దీనివల్ల అమెరికా, యూరప్ దేశాల్లో పశు సంపద భారీగా తగ్గి పాలు, మాంసం వంటి ఉత్పత్తులు పూర్తిగా దెబ్బతిని ఆహార కొరత ఏర్పడుతుంది. అయితే ఈ వైరస్లు కావాలని ఎవరైనా ప్రయోగిస్తే వాటిని కనిపెట్టేలోపే మొత్తం దేశంలోనే భయంకరమైన కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ఈ సూక్ష్మజీవులు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. గాలి ద్వారా, నీటి ద్వారా, కలుషితమైన ఆహార పదార్థాల ద్వారా లేదా వీటి బారిన పడిన మొక్కలు, జంతువుల ద్వారా ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి సులభంగా వ్యాప్తి చెందుతాయి. దీనివల్ల పంటలు, పశు సంపద నశించి రైతులకు, ప్రభుత్వాలకు లక్షల కోట్ల ఆర్థిక నష్టం కలిగి ఆర్థిక వ్యవస్థే కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఉత్పత్తి లేకపోవడం, ఆహార కొరత ఏర్పడడంతో ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగి కరువు పరిస్థితులు తాండవిస్తాయి. ప్రజలు ఆకలితో అలమటించి చనిపోయే పరిస్థితులు కూడా ఏర్పడొచ్చు. దీంతో ఆహారం లభించక ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని దేశంలో అల్లకల్లోలం మొదలవుతుంది, అశాంతికి దారితీస్తుంది.
అల్లర్లు, నిరసనలు, చివరికి సామాజిక అస్థిరతకు దారితీసి దేశమే ముక్కలైపోతుంది. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటే సస్యశ్యామలమైన భారతదేశం లాంటి దేశం కూడా బీడువారిన భూములతో, శవాల కుప్పలతో ఎడారిగా మారుతుంది. జరిగేది అమెరికాలో అయితే ఇండియాకి ఏం ప్రమాదం అని మీలో చాలా మంది కనిపించవచ్చు. కానీ ఈ ఆగ్రో టెర్రరిజానికి పాల్పడింది చైనా కావడం వల్లే ఇండియా కూడా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మనందరికీ తెలుసు భారత్ చైనా మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఈ మధ్యనే భారత్లోని ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలన్నింటినీ చైనాలో కలుపుకుంటామంటూ అక్కడ ఓ జర్నలిస్ట్ కామెంట్ చేశాడు. భారత్పై చైనా ఎప్పుడు అక్రమవాదంతోనే చూస్తుంది. ఈ మధ్యకాలంలో డిఫెన్స్ సెక్టార్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కానీ చైనాను వెనక్కి నెట్టడంలో ఇండియా వేగంగా సక్సెస్ అవుతుంది. ఇలాంటి టైంలో అమెరికా పైనే ఆగ్రో టెర్రరిజానికి ట్రై చేసిన చైనా ఇండియాపై ఆ అటాక్ చేస్తే, ఒకవేళ ఆ అటాక్లో సక్సెస్ అయితే మన భారత్ పరిస్థితి ఏంటి? అందుకే మనం చాలా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో వ్యవసాయ ఉత్పత్తుల రవాణా జరిగే మార్గాల్లో నిఘాను పటిష్టం చేయాలి. అక్రమ దిగుమతులపై కఠిన చర్యలు తీసుకోవాలి. భారత వ్యవసాయ పరిశోధన సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోని బయో ల్యాబ్స్లలో భద్రతను పెంచాలి. కీలకమైన జన్యు పదార్థాలు, వ్యాధి రకాల నమూనాలను రక్షించుకునేందుకు సెక్యూరిటీ పెంచాలి. అలాగే ఎయిర్పోర్ట్ల దగ్గర రక్షణ వ్యవస్థ పటిష్టం చేయాలి. దేశీయంగా ప్రమాదకరమైన ఫంగస్లు, వైరస్లను గుర్తించడానికి, వాటిని ఎదుర్కోవడానికి అధునాతన పరిశోధనలు చేయాలి. వ్యాధి నిరోధక పంట రకాలను అభివృద్ధి చేయాలి. పంటల్లో లేదా పశువుల్లో ఏదైనా అసాధారణమైన వ్యాధులు కనిపించినప్పుడు వెంటనే అధికారులకు సమాచారం అందించేలా రైతులకు కూడా అవగాహన కల్పించాలి. అయితే ఇంత చేసినా ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఈ ఆగ్రో టెర్రరిజం బారిన పడాల్సి రావచ్చు. అలాంటప్పుడు నష్టాన్ని తగ్గించడానికి లేదా వ్యాప్తిని నిరోధించడానికి ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి పరిస్థితులను అదుపు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడం ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ప్రపంచ దేశాలతో దీనిపై డేటా షేరింగ్ చేసుకోవడం, ఇతర దేశాలతో కలిసి పరిశోధనలు, నివారణ చర్యలు తీసుకోవడంలో మన శాస్త్రవేత్తల్ని కూడా భాగస్వామ్యం చేయాలి. అప్పుడే ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల నుంచి ఇండియా తనని తాను రక్షించుకోగలుగుతుంది. ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు ఇదే దారిలో నడుస్తున్నాయి. చాలా దేశాలు సీక్రెట్ డేటా షేరింగ్, బోర్డర్స్ని ఇంకా టైట్ చేయడం, టెక్నాలజీ సాయం తీసుకోవడం, అవసరమైతే ముందుగానే ప్రమాదమైన వైరస్లు, ఫంగస్లు, ప్యాథోజిన్స్కి యాంటీడోట్స్ లేదా వ్యాక్సిన్స్ కనిపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. వీటన్నింటికీ తోడు ఇప్పటి వరకు ఉన్న బయో వెపన్స్ తయారీ చట్టాలని ఇంకా పటిష్టం చేయడంతో పాటు దేశంలోని ల్యాబ్స్ దగ్గర కూడా ప్రోటోకాల్స్ని ఫాలో అయ్యేలా స్ట్రిక్ట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇండియా కూడా ఆ దేశాలతో కలిసి ఇలాంటి చర్యలు తీసుకుంటేనే చైనా నుంచి మనల్ని మనం రక్షించుకోగలం. ఏమంటారు? ఫైనల్గా ఒక్కటే మాట, ఆగ్రో టెర్రరిజం అనేది మోడర్న్ వరల్డ్ ఎదుర్కొంటున్న ఒక ఇన్విజిబుల్ అండ్ డేంజరస్ రిస్క్. ఇది ఆహార భద్రతకి, ఆర్థిక వ్యవస్థకి, చివరికి దేశ భద్రతకి కూడా పెద్ద ఛాలెంజ్ లాంటిది. ఈ ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, రైతులు, చివరికి మీరు, నేను, ప్రతి సిటిజన్ కలిసికట్టుగా కృషి చేయాలి. ఇది మనందరి బాధ్యత. ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఆగ్రో టెర్రరిజంపై మీ ఒపీనియన్ ఏంటి? ఇండియాపై కూడా చైనా ఈ బయో వెపన్స్ని ప్రయోగించే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి.